నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గత కొద్ది రోజులుగా సామాన్యుడి గుండెల్లో రైలు పరిగెత్తించిన పసిడి ధరలు ఈరోజు కాస్త శాంతించాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న గోల్డ్ రేట్స్ ఒకసారిగా బ్రేక్ వేయడంతో ఊపిరి పీల్చుకుంటూ ఉంటున్నారు కొనుగోలుదారులు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ బంగారం కొనాలంటేనే భయపడిపోతున్న మధ్యతరగతి ప్రజలకి ఇదొక తీపి కబురు అనే మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు డాలర్ విలువలో మార్పులు రావడం వల్ల భారత్లో గురువారం మేలిమి బంగారం ధర సగటున $200 మేర కొంచెం తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రామ్స్ది చూస్తే $210 మేర తగ్గి ప్రస్తుతం 1,61,680 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. కేవలం మేలిమి బంగారమే కాదు, ఆభరణాల తయారీకి వాడే ఆర్నమెంట్ బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే $200 వరకు తగ్గుదల కనిపించడంతో అది 1,48,200 వద్ద అయితే ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ముందుతో మనం పోలిస్తే ఇది కొంచెం హైక్ రేటుగానే మనం చెప్పాలి. ఎందుకనంటే ముందు కూడా 1,50,000 1,48,000కి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. మనం ఈ రన్నింగ్లో ఈ 1 వీక్ నుంచి చూస్తే బాగా ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ పెళ్లిళ్ల సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా మార్కెట్ నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు కాబట్టి ఈ రోజు రేటును బట్టి ఈ రోజు తీసుకోవడమే బెటర్ అని చెప్తూ ఉన్నారు. ఎలాగో పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది, ఎంతో కొంత బంగారం కొంటారు కాబట్టి ఈ టైంలో కొనుక్కోవడం చాలా బెటర్. ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేయడం మాత్రం వేస్ట్ అని కూడా చాలా వరకు చెప్తున్నారు. ఎందుకంటే రేట్స్లో చాలా ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం గోల్డ్లో చూడొచ్చు, సిల్వర్లో చూడొచ్చు. ఒక్కసారి 10,000 తగ్గినా కూడా ఒక్కసారి కూడా ఆ 20,000 సిల్వర్ కూడా పెరుగుతున్న సిచ్యువేషన్ ఆ 1 వీక్లో అయితే మళ్ళీ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికున్న రేట్స్ ఇవి కొంచెం పర్లేదు కాబట్టి మనం కొనుక్కోవచ్చని కూడా నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే పెళ్లిళ్ళు చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం త్వరితగతినే గోల్డ్ తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మార్కెట్స్ కూడా చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో గోల్డ్ రేట్స్ కూడా అటు ఇటుగా ఉంటున్న సిచ్యువేషన్లో ఎలాగో తప్పదు కాబట్టి కొనుక్కోమని కూడా నిపుణులు అయితే సలహా ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకసారి మనం ఈ రేట్స్ని చూస్తే ఒకే తీరుగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా హైదరాబాద్లో మనం చూస్తే 1,61,680 ఉండగా అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,48,200 నమోదైంది. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా ఇవే ధరలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ కూడా 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,61,680 అలాగే 22 క్యారెట్స్ చూస్తే 1,48,200 వద్ద అయితే స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని నెలల ధరలతో పోలిస్తే ఇది కొంచెం భారీ స్థాయిలోనే ఉన్నప్పటికీ వరుస పెరుగుదల తర్వాత వచ్చిన ఈ స్వల్ప తగ్గుదల పెట్టుబడిదారుల్లో కూడా కొంచెం ఆశలు రేకెత్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు మరోవైపు మనం చూస్తే వెండి ధరలు అవి మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన వెండి మాత్రం పట్టు వదలడం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం 1,60,000 నుంచి 3 lakhs మధ్యలో అది అటు ఇటు దోబూచులాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి 20,000 తగ్గినట్టు 10,000 తగ్గినట్టు కనిపిస్తున్న కూడా ఒకేసారి మళ్ళీ 3 లక్షలు అవుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కిలో ఈ రోజు రేట్స్ చూస్తే $2,95,000 వద్ద కొనసాగుతుంది. అలాగే వెండి వినియోగం పారిశ్రామికంగా పెరగడం వల్ల కూడా ధరలో పెద్దగా మార్పు కనిపించడం లేదని కూడా విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. బంగారం ధరలు అలాగే స్థిరంగా ఉంటాయా లేక మళ్ళీ పుంజుకుంటాయా అన్నదైతే వేచి చూడాలి.